అందరూ సంగీతం అనే పదాన్ని వాడుతూ ఉంటారు, చెబుతూ ఉంటారు. అసలు సంగీతం అంటే ఏమిటి అనేది ఆలోచించాలి. దీనికి మనకు ప్రాచీన కాలం నుంచి కూడా ఈ సంగీతం అనే పదానికి అర్థం చెప్పడానికి చాలామంది ప్రయత్నం చేశారు. సుమారు 2000 సంవత్సరాల క్రితం, అంటే క్రీస్తుకు పూర్వం అన్నమాట. క్రీస్తుకు పూర్వం ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల్లో సంగీతం అనేది ఒక కళగా, ఒక స్వతంత్రమైన కళగా అప్పటికి రూపుదాల్చలేదు. ఒక ఏర్పాటును వాళ్ళు సంగీతంగా ప్రదర్శిస్తూ వచ్చారు. అప్పటి కాలంలో ప్రజలందరూ కూడా, అంటే సమాజంలోని ప్రజలు, రాజులు, జమీందారులు, ఉన్నతాధికారులు, వీళ్ళందరూ కూడా వీళ్ళ దృష్టిలో సంగీతం అంటే ఏమిటి అనేదానికి ఒక సూత్రం ఉంది. గీత వాదిత్ర నృత్యానాం త్రయం సంగీతం ఉచ్యతే అన్నారు. అప్పుడు అంటే పాట పాడేవారు, వాద్యం వాయించేవాడు, ఈ రెండుకి అనుగుణంగా నాట్యం చేసేటువంటి వారు, ఈ 3 రకాలైనటువంటి వాళ్ళు కలిసి చేసేటువంటి ప్రదర్శనను సంగీతం అని పిలిచారు వాళ్ళు ఆ కాలంలో. అంటే ఎక్కడైనా సంగీత కచేరీ, సంగీత ప్రదర్శన కావాలి అంటే ఈ 3 రకాల వాళ్ళు తప్పనిసరిగా ఉండాలి. ఇందులో ఏ ఒక్కరు లేకపోయినా ఒప్పుకునేవాళ్ళు కారు. పాట పాడేవారు కావాలి, ఒకరు ఉండొచ్చు, ఇద్దరు ఉండొచ్చు, ముగ్గురు ఉండొచ్చు. ఏదో ఒక పాట తీసుకొని ఆ పాట పాడతారు. దానికి అనుగుణంగా ఒక వాద్యం వాయించే వాళ్ళు ఉంటారు. ఆ వాద్యం ఎక్తార కావచ్చు, చిన్న తంబుర కావచ్చు, లేదా ఒక కాంజర లాంటిది, డోల్ లాంటిది, మధ్యల లాంటివి అన్నీ ఉండొచ్చు. ఏదో ఒక వాద్యం దాన్ని అనుసరిస్తూ ఉంటుంది. ఇటు పాడే వాళ్ళకి, వాద్యం వాయించే వాళ్ళకి అనుగుణంగా నాట్యం చేసేవాళ్ళు ఉంటారు. హావభావాలతో కాళ్ళు చేతులు కదిలిస్తూ నాట్యం చేసేవాళ్ళు ఉంటారు. ఈ 3 రకాల వాళ్ళు కలిసి చేసేటువంటి ప్రదర్శనను అప్పుడు సంగీతం అని పిలిచారు. దాన్నే రాజులంతా కూడా, పెద్దవాళ్ళంతా కూడా, పోషకులందరూ దాన్నే సంగీతం అని వ్యవహరించారు. అయితే కాలక్రమంలో, అంటే కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత, కొన్ని దశాబ్దాలు గడిచాక కొంతమంది పండితులు, కవులు, రచయితలు రచనలు చేయడం మొదలుపెట్టారు సంగీతం గురించి. వాటిలో ముఖ్యంగా భరతుడు నాట్యశాస్త్రం రాశారు. ఆయన 2వ శతాబ్దం వాడని, తెలుగు వాడని చెప్తారు. ఆయన రచించిన ఆ నాట్యశాస్త్రంలో సంగీతం గురించి కూడా చాలా విషయాలు ఉన్నాయి. ఆయన సంగీతం గురించి ఒక కొత్త రకమైనటువంటి నిర్వచనం చెప్పాడు. ఇది పాలసీకి సంబంధించిన, అంటే సిద్ధాంతానికి సంబంధించిన పద్ధతిలో చెప్పాలి. కానీ సంగీతం అంటే ప్రదర్శనను బట్టి సంగీతం అని పేరు పెట్టడానికి వీల్లేదు, అలా కుదరదు. అది దానికి సిద్ధాంతపరంగా ఒక కేవలం సంగీతాన్ని నిర్వచించేది. అంటే ఇందులో నాట్యశాస్త్రం ఉండదు, నటించేవాళ్ళు ఉండరు, తర్వాత వాద్యాలు వాయించేవాళ్ళు ఉండరు, పాడేవాళ్ళు ఉండరు. వీళ్ళందరికీ సంబంధించింది కాదు. శాస్త్రానికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన సూత్రాన్ని ఏర్పరిచారు వాళ్ళు. రాగ స్వరశ్చ తాళశ్చ త్రిభిః సంగీతం ఉచ్యతే అని ఒక కొత్త ఆధునికమైనటువంటి సూత్రాన్ని ప్రతిపాదించారు వాళ్ళు. అంటే దీని ప్రకారం చూస్తే స్వరము, రాగము, తాళము, ఈ 3 ఎక్కడైతే ఉంటాయో అదే సంగీతం అన్నారు వాళ్ళు. ఇది ఇప్పటికి కూడా అమల్లో ఉన్నటువంటి సిద్ధాంతం. ఇప్పుడు మీరందరూ కూడా సంగీతం అంటే ఏమిటని ఎవరన్నా అడిగితే మీరు ఇదే చెప్పాలి. ఏమిటి? స్వరము, రాగము, తాళము, ఈ 3 కలిసి ఉన్న కళనే సంగీతం అని పిలుస్తారు. ఏమిటి ఈ 3 ఎందుకు ఉండాలి అంటే ఉండాలి. ఈ 3 ఉన్నప్పుడు మాత్రమే ఒక పాట రాణిస్తుంది. ఆ పాట రాణించడానికి మూలమైనది ఏమిటంటే స్వరం.
రెండవది ఆ స్వరాలతో కొన్ని స్వరాలు కలిసినటువంటి ఒక గ్రూపు ఒక బృందం, అది రాగం. ఇటు స్వరము రాగము రెండింటికి అనుగుణంగా ఉండేటువంటి తాళం. ఈ మూడు సక్రమంగా ఉంటేనే అది సంగీతం. అంటే ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా సంగీతం సంపూర్ణం కాదు. స్వరం లేకుండా రాగం తాళాలు ఉన్నాయనుకోండి, దాని పెద్దగా ఆదరణ ఉండదు, దాన్ని ఎవరు పట్టించుకోరు. స్వరం ఉండి తాళం ఉండి రాగం లేదనుకోండి, ఒక రాగం లేకుండా గాలివాటంగా అలా వెళ్ళిపోతుంది అనుకోండి, దాన్ని ఎవరు పట్టించుకోరు. అట్లాగే స్వరము రాగము రెండు ఉండి తాళం లేదు, చప్పగా ఉంటుంది అది ఆ పాట, అప్పుడు కూడా ఎవరు దాన్ని పట్టించుకోరు. కనుక ఈ మూడు కూడా సక్రమంగా పాటించినప్పుడు మాత్రమే అది సంగీతం అవుతుంది. అంటే మీ అందరూ మీ అనుభవంలో ఒకసారి గుర్తు చేసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి కూడా. ఏంటంటే మనకు కొన్ని పాటలు వింటున్నప్పుడు ఆహా చాలా బాగుంది అంటాం, కొన్ని పాటలు వింటున్నప్పుడు చిరాకేస్తుంది, ఏం పాట ఇదేం పాట ఇట్లుంది అని చిరాకేస్తుంది. మరి ఆహా బాగుందని అనడానికి, వింటుంటే చిరాకు వేయడానికి కారణం ఏమిటి అంటే, ఈ మూడు శక్తులలో ఏదో తేడాలు వస్తే అప్పుడు మనకు మనసుకు ఆనందం కలిగించదు. ఈ మూడు సక్రమంగా ఉన్నప్పుడు మాత్రం మనకు ఆహా పాట ఎంత బాగుంది అంటాం. మనం ఒక పాటను మెచ్చుకున్నాం అంటే దాంట్లో స్వరము రాగం తాళం మూడు సక్రమంగా ఉన్నాయని అర్థం. మనం కొన్ని పాటలు మెచ్చుకోవడం లేదు, ఒక పాటను మెచ్చుకోలేదు మనం, చూడటానికి వినటానికి బాగుంటలేదు కదా, బాగాలేదు కదా, మనకు నచ్చడం లేదు అని అనుకున్నాం అనుకోండి, ఈ మూడిట్లో ఏదో చెడిపోయిందని అర్థం. అప్పుడు ఏం చెడిపోయింది, ఏం తేడా వస్తుంది అని కొంచెం పరిశీలన చేస్తే ఆ విషయం తెలియవచ్చు. తద్వారా ఆ మూడు సక్రమంగా ఉన్నటువంటి పాటను విని మనం సంతోషాన్ని పొందవచ్చు. ఇలాగా ఒక పాట మన మనసుకు నచ్చడానికి నచ్చకపోవడానికి ఆధారమవుతున్న శక్తులు స్వరం రాగం తాళం. ఈ మూడిట్లో ఒక్కొక్క దాన్ని చూద్దాం ఇప్పుడు మనం. స్వరం అంటే ఏమిటి, అలాగే రాగం అంటే ఏమిటి, తాళం అంటే ఏమిటి, ఈ మూడు శక్తులు ఎలాంటివి, దీన్ని మనం సాధించేది ఎట్లాగా అనే ఆలోచనకు ముందుగా ఒక విషయం మనం ఆలోచించాలి. ఏమిటది అంటే నాదం. నాదం కూడా శబ్ద రూపాందే. ప్రపంచంలో చాలా శబ్దాలు ఉన్నాయి, ధ్వనులు ఉన్నాయి. అన్ని శబ్దాలు అన్ని ధ్వనులు మనకు ఆనందం కలిగించవు. ఏది ఆనందం కలిగిస్తుందో ఆ శబ్దమే స్వరం అవుతుంది. ఆ స్వరం నాదపూర్వకంగా వస్తేనే అందంగా ఉంటుంది. ఈ నాదం అంటే ఏమిటి అని ముందు తెలుసుకోవాలి. అంటే మన శరీరంలో ఒక స్వరాన్ని పలకడానికి చేస్తున్న ప్రయత్నం డీప్గా ఉండాలి, గాఢమైన పద్ధతిలో ఉత్పత్తి కావాలి. ఆ శృతి స్వరం నాదపూర్వకంగా రావాలి. వచ్చినప్పుడు మాత్రమే అది మంచి స్వరంగా మారుతుంది. అదే శృతి, అదే స్వరం. ఈ నాదం అంటే ఏమిటి, ఇది ఎలా ఉంటుంది? నందయతీతే నాదః. నా ద రెండు అక్షరాలు ఉన్నాయి. అంటే నకారం వాయువు అన్న, దకారం అగ్ని. ఈ రెండు శక్తులకు ఇది ప్రతిరూపం. ఈ రెండు శక్తులు ఎక్కడ ఉంటాయి? అంతటా ఉన్నాయి. ఈ రెండు శక్తులు ఎక్కడివి అంటే పంచభూతాలలోవి. పంచభూతాల మయమైనటువంటిదే మన ప్రపంచం. ప్రపంచం అంతా పంచభూతాలతో నిండి ఉన్నటువంటిది. అదే పంచభూత తత్వం మన శరీరానికి కూడా ఉంది. మన శరీరంలో కూడా పంచభూతాలు ఉన్నాయి. ఏమిటా పంచభూతాలు? భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశం. ఆకాశం అంటే శూన్యం, శూన్య ప్రాంతం. మన శరీరంలో కూడా శూన్య స్థలం లేకపోతే మనం జీవించలేము.
అలాగే భూమితత్వం ఆకర్షణ గ్రావిటీ మన శరీరంలో ఉంది. నీళ్లు లేకపోతే బతకలేము. అలాగే వాయువు శ్వాస పీలుస్తున్నాము. తర్వాత అగ్ని మనకు టెంపరేచర్ ఉంటుంది శరీరంలో. ఆకాశం అంటే శూన్య స్థితి. ఇవన్నీ కూడా మన శరీరంలో ఉన్నాయి. ఈ 5 శక్తుల్లో కూడా 2 ప్రధాన శక్తులు వాయువు, అగ్ని. వీళ్ళిద్దరూ గొప్ప మిత్రులు. అగ్నికి వాయు సహకరిస్తాడు, వాయువుకు అగ్ని సహకరిస్తుంది. ఈ వాయుశక్తి, అగ్నిశక్తి మన శరీరంలో ఉంటుంది, అందరిలో ఉంటుంది. కానీ గాయకులలో నాభి దగ్గర ఉంటుంది. నాభి దగ్గర ఉన్నటువంటి ఈ 2 శక్తులను ఆసరా చేసుకొని మనం పాడతాం. మనం పాడే ప్రతి పాట కూడా స్వరం, మంచి స్వరాన్ని కల్పించుకొని, మంచి శబ్దాన్ని కలిగించుకొని పాడుకోవడానికి వీలుగా ఉండేదే ఈ నాదం. మనం సా అన్నాం అనుకోండి, ఈ సా అనేటువంటి శబ్దం ఎక్కడిది అంటే కేవలం పైకి వినిపించే శబ్దం కాదు. ఈ శబ్దము నిశ్శబ్ద రూపంలో ఉంటుంది. ఎక్కడ? నాభిలో ఉంటుంది. నాభిలో వాయువు, అగ్ని ఈ 2 శక్తులు కూడా మనం పలికేటువంటి సా అనేటువంటి శబ్దాన్ని పైకి లాక్కొస్తాయి. నాభి దగ్గర స్టార్ట్. మనం సా అంటే ఏదో సా అంటే పైన నాలుక మించే వచ్చేస్తుంది తప్ప సా అన్నప్పుడు మాత్రమే నాభి దగ్గర నుంచి వస్తుంది. ఈ శబ్దాన్ని వాయువు, అగ్ని శక్తులు మన నాభి నుంచి ప్రారంభం చేసి తీసుకొస్తాయి. అక్కడి నుంచి బయలుదేరి హృదయానికి వస్తాయి. అక్కడి నుంచి కంఠానికి వస్తాయి. కంఠం దగ్గరకు వచ్చిన తర్వాత వోకల్ కార్డ్స్ వాటిని ప్రభావితం చేసి అక్కడ వైబ్రేషన్ తీసుకొని నాలుక మీదకి వస్తాయి. నాలుక మీద నుంచి బయటకు వస్తాయి. ఇంత ప్రయత్నం కూడా మన శరీరంలో జరిగేటువంటి ఇంత ప్రయత్నం నిశ్శబ్ద రూపంలో ఉంటుంది. వోకల్ కార్డ్స్కి వచ్చిన తర్వాత శబ్ద రూపాన్ని ధరిస్తుంది. నాలుక మీదకి వచ్చిన తర్వాత వాక్కులోకి వస్తుంది. అప్పుడు సా అనేటువంటి శబ్దం మనకు వినొస్తుంది. ఇంత పరిశుద్ధంగా ఉంటేనే ఆ నాదం ద్వారా వచ్చేటువంటి స్వరం పరిశుద్ధంగా ఉంటుంది, గంభీరంగా ఉంటుంది, నిండుగా ఉంటుంది. అందువల్ల పాడేటువంటి వాళ్ళంతా గాయకులు ఎవరైనా సరే నాద సాధన తప్పనిసరిగా చేయాలి. అంటే అదేదో పెద్ద గాఢమైన గంభీరమైన శాస్త్రం అనుకునేరు, అదేం అక్కర్లేదు. మన శరీరాన్ని, మన గొంతును నాదానికి అనుగుణంగా తీర్చిదిద్దుకోవడమే. దానికి వేరే ఏం చేయక్కర్లే, ఖర్చులు పెట్టుకోక్కర్లే. తెల్లవారుజామున ఎందుకంటున్నానంటే తెల్లారిన తర్వాత మనం చాలా గందరగోళాలు, సమస్యలు ఉంటాయి. మనం మనసు కుదురుగా ఉండదు, మన పనిలో మనం ఉంటాం. కానీ అది తెల్లవారు 4 గంటలకు లేచామనుకోండి, 5ంటికి లేచామనుకోండి, ప్రకృతి ప్రశాంతంగా ఉంటుంది, మనకు కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆ సమయాల్లో నాద సాధన చేయాలంటే ఎలా చేయాలి? ఒకే ఒక్క స్వరం తీసుకోండి, సా కూడా కాదు, వీలైతే శృతి బాక్స్ ఉన్నవాళ్ళు శృతి బాక్స్ను పెట్టుకొని ఒక శృతిని సెట్ చేసుకోవచ్చు. తంబరు ఉన్నవాళ్ళు తంబరు పెట్టుకోవచ్చు. ఇవేవి లేకున్నా సరే మామూలుగా ఒక శబ్దాన్ని, ఒక స్వరాన్ని తీసుకొని అనే శబ్దాన్ని తీసుకొని దాన్నే కంటిన్యూ చేయడం. పాడడం కాదు, పాడొద్దు. ఒకే స్వరాన్ని నిలుపుదల చేస్తూ ఒక దమ్ములో ఎంతసేపు నిలపగలుగుతావు? స్టార్టింగ్లో 8 సెకండ్లు 10 సెకండ్లు నిలుస్తాయి, తర్వాత మెల్లగా 15 సెకండ్లు. ఇట్లా మనం సాధన చేస్తున్న కొద్దీ దాని డ్యూరేషన్ పెరుగుతుంది. ఇట్లా 2 నిమిషాలు 3 నిమిషాలు కూడా చేయవచ్చు. ఇట్లా కనుక చేస్తే ఆ నాదం పరిశుద్ధమవుతుంది. దీన్ని పెద్ద పెద్ద గాయకులంతా చేసిన వాళ్లే. త్యాగరాజ స్వామి వారు, అలాగే ఎంఎస్ సుబ్బలక్ష్మి, బాలమేనకృష్ణ, జీవదాసు మొదలైన మహానుభావులందరూ కూడా ఇలాంటి నాద సాధన చేసి తమ గాత్రాన్ని పరిశుద్ధి చేసుకొని నిండుదనాన్ని తెచ్చుకున్నటువంటి వాళ్లే. అలాగే అదే ధోరణిలో మన ఘంటసాల మాస్టర్ గారు కూడా ప్రతిరోజు తెల్లవారుజామున 4 గంటల నుంచి 2 అవర్స్ 2 గంటల సేపు
విజయనగరం కాలేజీ ఆవరణలో చెట్టు కింద కూర్చొని ఆయన తమ్ముర పెట్టుకున్నారో లేదో, తమ్ముర ఉండొచ్చు, తమ్ముర పెట్టుకొని ఆ నాదంతో దాంతో ఆ అనే ఆకార సాధన చేశారు ఆయన. దానివల్లనే సినిమా రంగంలో తిరుగులేని గాయకుడయ్యారు ఆయన. ఓ గాయకునికి కావాల్సినటువంటి ప్రధాన అర్హత అది మాత్రమే, మొట్టమొదటిది. అందుకనే మీరు ఘంటసాల మాస్టర్ గారి పాటలు వినండి. పాటల్లో ప్రత్యేకించి ఒక పాట ఉంది, తోటలో నారాజు పాట చూడండి. తోటలో నారాజు సుశీలమ్మ పడుతుంది. మాస్టర్ గారి పార్ట్కి వచ్చేసరికల్లా చాటుగా పొదరింటి మాటుగా ఉన్నాను, ఆ భాగాన్ని పాడేటప్పుడు చాటుగా ఈ చా అనేది సా మీద ఉందన్నమాట. అది ఆధార శృతి మీద ఉంది. చాటుగా ఆ చాను ఎలా అనాలి? చాటుగా అనే దాంట్లో చాను ఎలా అనాలి? శృతిలో అనాలి. శృతి ఎలా ఉండాలి? నిండుగా ఉండాలి. అలా శృతి నిండుగా ఉండడానికి మూల కారణం నాద సాధన. మీరు ఆ రికార్డు ఒకసారి పెట్టుకొని చూడండి. ఎంత మిగతా భాగం ఎంత పాడినా మళ్ళీ చాటుగా అనే దగ్గరకు వచ్చేసరికల్లా కరెక్ట్గా శృతి తంబుర వేసినంత సహజంగా చా మీదకి షడ్జమాన్ని చూపిస్తారు ఆయన. ఇది నాద సాధన చేసిన వాళ్ళకు మాత్రమే సాధ్యం, మిగతా వాళ్ళు చేయలేరు. ఆయన పాడినటువంటి పాటలో ఎన్నో పాటల్లో ఈ రకమైనటువంటి గాంభీర్యం, ఈ రకమైనటువంటి నాద విన్యాసం మనకు అద్భుతంగా కనిపిస్తుంది. మీరు పాటలు విని చూడండి. జయవాణి చరణ కమలాన్ని దాంట్లో కూడా చూడండి. షడ్జమం దగ్గరకు వచ్చేసరికి నిండుగా ఉంటుంది ఆయన గొంతు. ఒక సందర్భంలో ఒక సినిమా రికార్డింగ్ సందర్భంలో ఆయన మైక్ ముందర నిల్చున్నాడు, పాడడానికి సిద్ధంగా ఉన్నారు. అంతమంది రిహార్సల్ చేసి ఇక రికార్డింగ్ సిద్ధంగా ఉన్నారు. ఈలోగా వాయిద్యాల వాళ్ళు సర్దుకుంటున్నారు. తంబుర శృతి చేస్తున్నాడు. అక్కడికి ఆలస్యం అవుతుంది. ఈయన వెంటనే అన్నాడు, ఒరే ఈ తంబుర సరిగ్గా చూసుకొని ఆయన, ఇదిగో ఈ సా అంటే ఇట్లా ఉంటుందని సా చూపించాడు. అంతకుముందు ఆయనది సహజంగా 1.5 శృతి. వాళ్ళు 1.5 శృతిని సెట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈయన ఏ ఆధారం లేకుండానే 1.5 శృతిలోనే సా అని చూపించాడు. ఈయన పాడిన దాన్ని బట్టి వాళ్ళు సవరించుకొని చూస్తే కరెక్ట్గా 1.5 ఉంది. అంతటి స్థితప్రజ్ఞుడు మన ఘంటసాల మాస్టర్ గారు. సరిగ్గా షడ్జమం మీదనే చూపించాడు ఆయన. ఈ పరిస్థితి ఎలా వస్తుందంటే ఇదిగో నేను చెప్పిన నాద సాధన వల్ల వస్తుంది. ఈ నాద సాధన వల్లనే శృతి, అదే స్వరం, ఆ స్వరం శుద్ధంగా మారుతుంది. స్వరం అంటే ఏమిటి? స్వతో రంజయతి శ్రోతృ చిత్తం సా స్వర ఉచ్యతే అని. ఏ శబ్దమైతే, ఏ ధ్వని అయితే వినగానే మనకు హాయిగా ఆనందంగా ఉంది అని అనిపిస్తుందో అదే స్వరం అన్నారు. ఈ స్వరం శుద్ధిగా ఉండడానికి నాదం తోడ్పడుతుంది. నాదపూర్వకంగా పాడినటువంటి ప్రతి స్వరం కూడా సహజమైనటువంటి గాంభీర్యాన్ని కలిగి ఉంటుంది. సహజమైనటువంటి రక్తిమను రంజింపజేస్తుంది, రక్తిమను కలిగి ఉంటుంది. అదే స్వరం. ఈ అన్నిటికంటే స్వరం ఆధారం. ఈ స్వరం ఖచ్చితంగా కరెక్ట్గా ఆ రాగంలో ఉండేటువంటి ప్రతి స్వరం కనుక స్వరస్థానాల్లోనే ఉండేట్టుగా జాగ్రత్త పడితే రాగం రాణిస్తుంది. ఇలాంటి మంచి స్పష్టమైనటువంటి స్వరంతో కూర్చుందే రాగం అవుతుంది. అలాంటి మంచి మంచి రాగాలు చాలా మన వాళ్ళు పెద్దవాళ్ళు ఏర్పరిచారు. ఇది రాగ సంప్రదాయం అంతా మన భారతదేశానిదే తప్ప పాశ్చాత్య దేశాలకు రాగ సంప్రదాయం లేదు. వాళ్ళకేమో స్వర సంప్రదాయమే ఉంది. ఈ పాటలో ఎన్ని స్వరాలు మొత్తం ఉన్న 12 స్వరాలు కూడా ఉపయోగించుకోవచ్చు వాళ్ళు. కానీ మన భారతీయ సంగీతంలో అట్లా కాదు. ఒక్కొక్క రాగానికి 7 స్వరాలు, 5 స్వరాలు, 6 స్వరాలు ఇలా ఉంటాయి. అలాంటి రాగాల్ని ప్రధానంగా 72 రాగాల్ని ఏర్పరిచారు. వాటిని మేళకర్తలు అంటారు, జనక రాగాలని పిలుస్తారు. అలాంటి 72 మేళకర్త రాగాల్లో ఒక్కొక్క రాగం నుంచి కొన్ని వందల వేల రకాల రాగాలు పుట్టాయి. ఈ ప్రకారం కొన్ని లక్షల రాగాల్ని మన భారతీయ సంగీత శాస్త్రవేత్తలు రూపొందించారు.
అలాంటి రాగంతో మన మనస్సులో ఉన్నటువంటి అనుభూతులను కూడా మార్చవచ్చు. మన శరీరంలో ఉన్నటువంటి ఒక తేడాల్ని, భేదాల్ని కూడా సరి చేయవచ్చు, లోపాలను కూడా సరి చేయవచ్చు అని కనుక్కున్నారు మన వాళ్ళు. దాంతో వైద్యం కూడా చేస్తున్నారు. అలాంటి రాగం స్పష్టంగా మనకు వినిపిస్తుండాలి. ఈ రెండింటిని అనుసరించేది తాళం. తాళం మీన్స్ ఒక లయ, ఒక లయబద్ధమైనటువంటి నడక, ఒక స్పష్టమైనటువంటి కొలతలు కలిగినటువంటి నడక. మన ఆర్మీ కానీ పోలీసులు కానీ వాళ్ళు చేసేటువంటి పెరేడ్ని చూడండి. లెఫ్ట్ రైట్ అనేది ఒకే పద్ధతిలో అంటారు. దానికి ఒక నడక ఉంది. ఆ నడకనే మనం తాళం అంటాం. ఒక మాత్ర ఒక అక్షరానికి మరొక అక్షరానికి మధ్యలో ఉండేటువంటి డిస్టెన్స్, ఆ వ్యవధిని, పాజను సమాన స్థానంలో పాడుకుంటూ రావడమే. 1 2 3 4 5 6 ఇవన్నీ ఇట్లా ఒక్కొక్క పద్ధతిని ఒక కొలతలాగా తీసుకొని, ఒక ప్రమాణంలాగా తీసుకొని ఎంచుకుంటూ రావడమే తాళం. ఇదొక ఫ్రేమ్ను కలిగిస్తుంది, ఒక శిల్పాన్ని, ఒక రూపాన్ని కలిగిస్తుంది. పాట మొత్తాన్ని, అటు శృతిని రాగాన్ని రెండింటి కూడా ఒక చట్రంలో, ఒక మంచి చట్రంలో బిగించి దాన్ని మనకు అందమైన శిల్పంలాగా చూపిస్తుంది తాళం. తాళాల్లో ప్రధానంగా 7 రకాల తాళాలు ఉంటాయి. ఈ 7 రకాలు కూడా కలిపి మొత్తం 35 తాళాలు. ఒక్కొక్క తాళాల్లో రకాలుండి 35 తాళాలు, వాళ్ళందరూ కొన్ని రకాలు ఉంటే 108 తాళాలు. ఇలా తాళాల్లో కూడా అనేక రకాలు ఉన్నాయి. అవి ముందు వస్తాయి. ఈ విధంగా స్వరం, రాగం, తాళం ఈ 3 సక్రమంగా ఉండాలంటే అన్నిటికీ ఆధారం స్వరం. స్వరం నిండుగా గంభీరంగా ఉండాలంటే నాదం. అందుకోసం నాద సాధన చేయాలి. మీ పాడే వాళ్ళందరికీ నేను చెప్తున్న సూచన అదే. నాద సాధన చేయండి. ఇది పెద్ద ఖర్చు అయ్యేటువంటిది కాదు. సమయాన్ని మీరు కేటాయిస్తే చాలు, కొంచెం ఓపిక చాలు. దీనికి వయస్సు కూడా పని లేదు. మాకు ఇంత వయసు వచ్చింది, మేము ఇప్పుడేం చేస్తాం కాదు, అలాంటిది కాదు. ఇంత వయసు వచ్చినా, ఏ వయసు వచ్చినా రోజు చేసే పనులైతే చేస్తూనే ఉన్నాం, తింటూనో తిరుగుతూనే ఉన్నాం, మంచినీళ్ళు తాగుతూనే ఉన్నాం, టీలు తాగుతూనే ఉన్నాం, అన్ని పనులు జరుగుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో ఇది ఒకటి అనుకోండి. దీనికి వయసుతో సంబంధం లేదు. ఇప్పటిదాకా చేయకున్నా ఇప్పటి నుంచి చేసినా చాలు. మీరు ఒక పాట స్పష్టంగా తప్పు లేకుండా పాడడానికి మూలాధారమైంది నాద సాధన. మీరు ఏం చేయక్కర్లేదు, పాట పాడక్కర్లేదు. తెల్లవారుజామున 4 5 లేవండి. ముందు ఒక పావు గంట సేపు చేయండి. ఒకేసారి గంటల తరబడి కాదు, ఒక పావు గంట సేపు చేయండి. అంటే ఏం లేదు, ఒకే దమ్ములో అనేది ఎంతసేపు మీరు అనగలుగుతారు అది చూసుకోండి. అంటే ఒక 10 సెకండ్లు ఇట్లా 2 రోజులు అయిన తర్వాత రెగ్యులర్గా ఉండాలి. 2 రోజులు అయిన తర్వాత చూసుకోండి, ఆ డ్యూరేషన్ పెరుగుతుంది. 15 సెకండ్లు అవుతుంది, తర్వాత 20, 30, ఇట్లా 1 మినిట్ ఇట్లా పెంచుకుంటూ రండి. మంచిగా ఊపిరితిత్తుల యొక్క శక్తి కూడా ప్రబలం అవుతుంది. మనకు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గిపోతాయి. దాంతోపాటు ఈ స్వర శబ్దం, స్వర సాధన, శృతి సాధన, నాద సాధన మనకు ఆరోగ్యాన్ని తెచ్చిపెడతాయి. మన పాటకు శ్రీరామరక్షగా ఉంటాయి.